స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ని టార్గెట్ చేసిన హీరో. కానీ ఇప్పుడు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తో రీజనల్ స్ట్రాటజీ వైపు ఎందుకు వెళ్ళాడు? ఇంకా షాకింగ్ ఏంటంటే మళ్ళీ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో క్లాష్ కి రెడీ అవ్వడం. పవన్ స్ట్రాటజీ వెనుక అసలు గేమ్ ప్లాన్ ఏంటి? ఇంతకీ ఉస్తాద్ కి రెస్పాన్స్ ఎలా ఉంది? హరిహర వీరమలతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ఓజీ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకొని పవన్ ను 200 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ను కేవలం తెలుగు మార్కెట్ కి పరిమితం చేయటం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం, టైమ్ లిమిటేషన్స్, పొలిటికల్ ఇమేజ్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ నిర్ణయం వెనుక ఉన్నాయా, లేక పాన్ ఇండియా రిస్క్ తగ్గించుకుని సేఫ్ జోన్ లో గేమ్ ప్లే చేస్తున్నాడా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఇక రణ్వీర్ సింగ్ తో పవన్ క్లాష్ హిస్టరీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. 2011లో లేడీస్ వర్సెస్ రెక్కీ బేల్ రిలీజ్ రోజే పంజా రిలీజ్ చేసి ఫ్లాప్ రిజల్ట్ చూశాడు. 2023లో రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహానీ రోజే బ్రోతో వచ్చిన నిరాశ ఎదురైంది. అయినా ఇప్పుడు మళ్లీ భారీ క్రేజ్ ఉన్న ధురంధర్ 2తో ఉస్తాద్ భగత్ సింగ్ క్లాష్ అవుతోందని తెలిసినా కూడా రిలీజ్ డేట్ ప్రీపోన్ చేసుకుని మరీ ధురంధర్ రిలీజ్ రోజే థియేటర్స్ లోకి రావడంతో ఇది పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ స్ట్రాటజీ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కు తెలుగు రాష్ట్రాల్లో హైప్ ఉంది. కానీ ధురంధర్ 2 పాన్ ఇండియా వైడ్ భారీ క్రేజ్ ఉన్న సినిమా. క్లాష్ వల్ల ఓపెనింగ్స్ డివైడ్ అయ్యే అవకాశం ఉన్నా బజ్ మాత్రం డబుల్ అవుతుంది. ఫైనల్ గా విజయం కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుందనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ కేవలం తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ధురంధర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో క్లాష్ ఉన్న థియేటర్స్ లోకి వచ్చి రిస్క్ ను రివార్డ్ గా మార్చుకుంటున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి లాంగ్ రన్ లో పవన్ కళ్యాణ్ ఎన్ని కలెక్షన్స్ సాధిస్తాడో. బాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ భారీ సినిమాల హవా స్టార్ట్ అయింది. స్మాల్ కంటెంట్, ఫాస్ట్ మూవీస్ ట్రెండ్ మధ్యలో ఒక సినిమా మాత్రం 4 గంటల నిడివితో థియేటర్లోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే ధురంధర్ ద రివెంజ్. పార్ట్ 1తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2తో మరింత పెద్ద రిస్క్ తీసుకుంది. అయితే ఈ 4 గంటల రన్ టైం వెనుకున్న అసలు కారణం ఏంటి? సినిమా ఎలా ఉంది? పార్ట్ 1ను కనెక్ట్ చేస్తూ పార్ట్ 2లో కొత్తగా ఏం చూపించారు? ఇంత పెద్ద స్పై అండ్ వార్ కథని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ మొదటి భాగం 2025లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిందీ సినిమా చరిత్రలో టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. అదే కథను మరింత డీటెయిల్గా చెప్పేందుకు పార్ట్ 2ని కూడా భారీ స్థాయిలో రూపొందించారు మేకర్స్. ఇక పార్ట్ 2 ధురంధర్ ది రివెంజ్ సినిమా మొత్తం దాదాపు 229 నిమిషాల నిడివితో ఇండియన్ సినిమాల్లోని లాంగెస్ట్ మూవీస్ లో ఒకటిగా రిలీజ్ చేశారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య నడిచే గోప్యమైన ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ గేమ్స్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. పార్ట్ 1లో మొదలైన మిషన్ను ఇంకా డీప్ గా తీసుకువెళ్తూ దేశ భద్రత చుట్టూ తిరిగే పెద్ద ప్లాన్ను ఈ పార్ట్లో చూపించారు. ఈ సినిమాలో కథ నెమ్మదిగా స్టార్ట్ అయిన కొద్దిగా ట్విస్ట్లు, మిషన్స్, ఎమోషనల్ లేయర్స్ తో స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. క్రాస్ బార్డర్ ఆపరేషన్స్, అన్నోన్ గన్మెన్, టెర్రర్ నెట్వర్క్స్ వంటి ఎలిమెంట్స్ తో రియలిస్టిక్ ఫీల్ వచ్చేలా కంటెంట్ ను డిజైన్ చేశారు. పార్ట్ 1లో ఉన్న కథలను రివైండ్ చేస్తూ పార్ట్ 2లో వాటికి క్లియర్ కనెక్షన్ ఇచ్చారు. ధురంధర్ ది రివెంజ్ లో దర్శకుడు ఆదిత్య ధర్ రైటింగ్, ట్విస్ట్లు సినిమాను ఎంగేజింగ్ గా ఉంచుతాయి. రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హైలైట్ గా నిలిచాడు. అర్జున్ రాంపాల్ విలన్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. భారీ యాక్షన్ సీన్స్, స్ట్రాంగ్ విజువల్స్ సినిమాకు గ్రాండ్ ఫీల్ ఇచ్చాయి. క్లైమాక్స్ లో అర్జిత్ సింగ్ వాయిస్ ఎమోషన్ ను పీక్ తీసుకెళ్తుంది. ఈ సినిమా కథ పూర్తిగా స్పై, వార్, జియో పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగింది. పార్ట్ 1లో మొదలైన కథను ఇంకా డెప్త్ గా డీటెయిల్ గా చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ కథను 2 భాగాలుగా విభజించాడు. అందుకే పార్ట్ 2లో ఎక్కువగా పాత కథల్ని కనెక్ట్ చేస్తూ కొత్త ట్విస్ట్లతో కథను ముందుకు తీసుకువెళ్లాడు. ఈ సినిమా తెలుగు, తమిళం సహా పలు భాషల్లో విడుదలవుతూ ఉగాది సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. అయితే భారీ నిడివి ఉన్నప్పటికీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ వల్ల ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో సినిమా సక్సెస్ అయిందనే టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. కంటెంట్ బలంగా ఉంటే నిడివి ఎక్కువైనా ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే విషయాన్ని ధురంధర్ 2 మరోసారి ప్రూవ్ చేసింది.
బాలీవుడ్ లో మళ్ళీ నవ్వుల తుఫాన్ రాబోతోంది. సూపర్ హిట్ బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజ్ గోల్మాల్ 5 పార్ట్ నుంచి వస్తున్న తాజా అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కాస్టింగ్, క్యారెక్టర్స్, కొత్త ట్విస్ట్లు అన్ని కలిపి సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నాయా? మరి గోల్మాల్ 5 లో కొత్తగా ఎవరు యాడ్ అయ్యారు, ఎవరు రిపీట్ అవుతున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. గోల్మాల్ అంటే ముందుగా గుర్తొచ్చింది ఆ ఐకాన్ టీమ్. అజయ్ దేవ్గన్ గోపాల్ గా, అర్షద్ వార్సీ మాధవ్ గా, తుషార్ కపూర్ లక్కీగా, శ్రేయస్ తల్పడే, కునాల్ ఖేము లక్ష్మణ్ పాత్రలో ప్రేక్షకులను నవ్వించారు. ముందు పార్ట్స్ లో కనిపించిన శర్మన్ జోషి కూడా ఈసారి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్ కామెడీ టైమింగ్ ని గోల్మాల్ సిరీస్ కు మేజర్ స్ట్రెంత్ గా నిలిచింది. 2006లో విడుదలైన గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్ తో ప్రారంభమైన ఈ కామెడీ ఫ్రాంచైజీ బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, గోల్మాల్ అగైన్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ఈ 4 సినిమాలతో గోల్మాల్ సిరీస్ బాలీవుడ్ లో అత్యంత పాపులర్ కామెడీ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. అయితే గోల్మాల్ రిటర్న్స్ లో కరీనా కపూర్ ఏక్తగా, అజయ్ దేవగన్ భార్య పాత్రలో నవ్వులు పంచగా, గోల్మాల్ 3లో డబ్బుగా టామ్ బాయ్ స్టైల్తో ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగా గోల్మాల్ అగైన్ లో ఆమె కనిపించకపోయినా ఆమె చేసిన ఈ 2 పాత్రలు సిరీస్ లో ఆమెకు స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేశాయి. ఈసారి గోల్మాల్ 5 లో కొత్త ట్విస్ట్లు కూడా ఉండబోతున్నాయి. అందులో మెయిన్ గా కరీనా కపూర్ ప్లేస్ లో తమన్నా భాటియా హీరోయిన్ గా యాడ్ అవుతుందని బీటౌన్ లో టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ట్రెజర్ హంట్ కామెడీ అడ్వెంచర్ గా రానున్న గోల్మాల్ 5 లో అక్షయ్ కుమార్ కీలక విలన్ రోల్ తో సర్ప్రైజింగ్ ఎంట్రీ ఆసక్తిని కలిగిస్తోంది. బాల్డ్ లుక్ లో అక్షయ్ కనిపించి కామెడీతో పాటు ఒక కొత్త నెగటివ్ షేడ్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రియమణి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇక తమన్నా భాటియా ఈ సినిమాలో అజయ్ దేవగన్ కు జంటగా నటించే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కు జంటగా ప్రియమణి కనిపించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మళ్ళీ రోహిత్ శెట్టి తన స్టైల్ కామెడీ యాక్షన్ మిక్స్ గోల్మాల్ కు మరోసారి హైలైట్ కానుంది. ప్రజెంట్ ముంబై ఫిలిం సిటీలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొత్తానికి పాత గోల్మాల్ గ్యాంగ్ ప్లస్ కొత్త స్టార్ కాంబోతో గోల్మాల్ 5 2027లో బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ అవుతోందో లేదో చూడాలి. ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ, స్టార్ హీరోల హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. రిలీజులు తగ్గిన ఈసారి సమ్మర్ రేస్ లో హీరోయిన్ల మధ్య మాత్రం గట్టి పోటీ నెలకొంది. తమ కెరియర్ ని మలుపు తిప్పే సినిమాలతో పలువురు భామలు బరిలోకి దిగుతున్నారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు, ఏ సినిమాలతో మన ముందుకు వస్తున్నారో చూద్దాం. క్లాస్ ఎమోషనల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈసారి డెకైడ్ తో రఫ్ అండ్ టఫ్ అవతార్ లో కనిపించబోతోంది. అడవి శేష్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమా హిట్ అయితే మృణాల్ కు కమర్షియల్ యాక్షన్ జోనర్ లో కూడా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఆమెకి ఉన్న ఇమేజ్ ను ఈ మార్పు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందన్నది మాత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న డెకైడ్ సినిమా చూసే ఆడియన్సే డిసైడ్ చేయనున్నారు. మాస్ట్రో ఫ్లాప్ కావడంతో నభా నటేష్ కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం నభా నటేష్ స్వయంభూతో రీఎంట్రీ ఇస్తోంది. భారీ పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ ప్రాజెక్ట్ అయినా ఆమె కెరీర్ ప్రస్తుతం క్రిటికల్ స్టేజ్ లోనే ఉంది. ఈ సినిమా హిట్ అయితేనే తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే టాలీవుడ్ లో అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం కూడా కనిపిస్తోంది. గోల్డెన్ లెగ్ ట్యాగ్ తో ఉన్న సంయుక్త మీనన్ కూడా స్వయంభూతో మరోసారి తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది. ఇప్పటి వరకు వచ్చిన విజయాలు ఆమెకు ప్లస్ అయినా ప్రతి సినిమాతో అదే సెంటిమెంట్ కొనసాగదు అనటానికి అఖండ 2 రిజల్టే నిదర్శనం. ఈసారి కంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే తన ఇమేజ్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అఖిల్ సరసన లెనిన్ లో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు ఇది డూ ఆర్ డై ప్రాజెక్ట్ లా మారింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు పెద్దగా వర్క్ అవ్వలేదు. సో రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా అంచనాలు తలకిందులయ్యాయి. దాంతో ఇప్పుడు లెనిన్ సినిమా ఫలితం ఆమె కెరీర్ ను నిర్ణయించనుంది. హిట్ అయితేనే ఇండస్ట్రీలో నిలబడే అవకాశం ఉంది, లేకపోతే అవకాశాలు మరింత కష్టమయ్యే పరిస్థితి ఉంది. సో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం కలెక్షన్స్ పోటీ మాత్రమే కాదు, హీరోయిన్ల కెరీర్ కోసం జరిగే కీలక పోరాటం కూడా. వీరిలో ఎవరు నిలబడతారు, ఎవరు వెనకబడతారు అనేది ఈ సీజన్ తో క్లియర్ కానుంది. మూవీ మిక్షన్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. ది పారడైజ్ టీం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తెలుగు లెజెండరీ నటుడు మోహన్ బాబు బర్త్డే సందర్భంగా ఆయన లుక్ తో ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సింకజా మాలిక్ అనే పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. రగ్డ్ లుక్, ఇంటెన్స్ ప్రెజెన్స్ తో ఆయన క్యారెక్టర్ సినిమా మీద అంచనాలు పెంచుతున్నా ఇది కథలో ఎంత కీలకంగా ఉంటుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తుండగా
అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈద్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఆయన నటిస్తున్న మాతృభూమి మేవార్ రస్ట్ ఇన్ పీస్ సినిమా నుంచి చాంద్ దేక్ లేనా సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ప్రేమ, విడిపోవడం, ఆశ వంటి భావోద్వేగాలను చంద్రుడి ప్రతీకతో అద్భుతంగా చూపించారు. ఈద్ ఆనందం, కర్వా చౌత్ ఆతృత ఈ రెండింటిని ఒకే ఫ్రేమ్లో కలిపిన ఈ మెలోడీ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ అవుతోంది. చిత్రంగద సింగ్ తో కలిసి సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ కూడా ఈ సాంగ్ కు హైలైట్ గా నిలుస్తోంది. బాలీవుడ్ వార్ డ్రామాగా రూపొందిన బోర్డర్ 2 ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 20 నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. దేశభక్తి, సైనికుల త్యాగాలు, యుద్ధ నేపథ్యంలో సాగే ఎమోషనల్ కథతో ఈ మూవీ తెరకెక్కింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు, వార్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. థియేటర్లలో మంచి స్పందన వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.